Subscribe to Color Frames. ఇంగ్లాండ్తో జరగబోయే మిగిలిన 3 టెస్టులకు తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ కూడా టీంకు అందుబాటులో లేడు. రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాల ఫిట్నెస్ పై ఎన్సీఏ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ క్రమంలో బీసీసీఐ బెంగాల్ స్పీడ్ స్టార్ ఆకాష్ దీప్ ను జట్టులోకి తీసుకుంది. ఈ ఆకాష్ దీప్ ఎవరనేది చాలా మందికి తెలియక గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. 1996 డిసెంబర్ 15న బీహార్లోని ససారం అనే గ్రామంలో జన్మించాడు. చిన్నతనం నుంచే క్రికెట్ పై ఇష్టంతో అటువైపుగా అడుగులు వేశాడు. కానీ ఆకాష్ జీవితంలో కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. తండ్రి మరణం ఆకాష్ ను కుంగదీసింది. ఆ బాధను మర్చిపోకముందే సోదరుడు కన్నుమూశారు. ఈ 2 విషాద సంఘటనలు అతడి జీవితాన్ని తలకిందులు చేశాయి. ఏదేమైనా అతను క్రికెట్ కలను వదులుకోలేదు. సొంత రాష్ట్రం బీహార్ లో అవకాశాలు రాకపోవడంతో పశ్చిమ బెంగాల్ కు వలస వెళ్లాడు. అక్కడ ఓ క్రికెట్ అకాడమీలో చేరి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. ఆకాష్ 2019లో బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి మరియు అదే ఏడాది T20లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 29 మ్యాచ్లు ఆడిన ఆకాష్ 103 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2022లో ఆకాష్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 లక్షలకు దక్కించుకుంది. ఆ సీజన్ లో 7 మ్యాచ్లు ఆడిన అతడు 6 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కించుకున్న ఆకాష్ తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. జీవితంలో ఎన్ని కష్టాలు పడినా తనకున్న లక్ష్యాన్ని మరవకుండా ముందుకు సాగిన ఆకాష్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.